ఇంతగా నీవు కష్టపడుతున్నావు, ఇంతగా నీవు శ్రమ పడుతున్నావు, ఇంతగా నువ్వు ప్రయాసపడుతున్నావు. నీ కష్టాన్ని, నీ ఉపచారాన్ని, పరిశుద్ధుల విషయంలో దేవుని నామాన్ని బట్టి నువ్వు చూపిన ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు, తప్పనిసరిగా నీకు న్యాయం చేస్తాడని దాని అర్థం. ఇప్పుడు తప్పనిసరిగా నీకు న్యాయము జరిగిద్ది. ఇంకా చెప్పాలంటే నీకు పుట్టిన వారి విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ మాట పట్టుకొని నువ్వు దేవుని ముందు కూర్చోవచ్చు, ప్రార్థన కూడా చేయొచ్చు. అయినా నువ్వు చెయ్యవు, ఎందుకంటే నీకు ముందే తెలుసు నేను మొత్తుకున్నా మొత్తుకోపోయినా ఆయన నామం కోసం కష్టపడుతున్న నా ప్రయాస నా తండ్రికి తెలుసు. ఆయన నామ మహిమార్థమై పరిశుద్ధులకు నేను చేస్తున్నా చేయబోతున్నా ఉపచారము నా తండ్రికి తెలియదా? నా తండ్రికి తెలుసు. తప్పకుండా ఆయన నాకు న్యాయం చేస్తాడు. చెయ్యకపోయినా పర్వాలేదు, చెయ్యకపోయినా పర్వాలేదు. ఈ బాధలు ఇంతకింత అయినా నేను మాత్రం ఆయన పనిని ఆపను, ఆయన సేవను ఆపను, ఆయన చిత్తము నెరవేర్చుట ఆపను. ఇది నాకు గొప్ప భాగ్యం, ఇది నాకు గొప్ప ధన్యత, ఇది నాకు గొప్ప భాగ్యం. ఎందరికో లేదు, పిలిచి నాకు ఇచ్చాడు నా తండ్రి. ఆయన ఇచ్చిన ఈ స్థానాన్ని నేను కోల్పోతే అమ్మో నాకు మళ్ళీ దక్కదు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టత్వంలోనికి నేను వెళ్ళను. నాకు నా ప్రభువు కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన సన్నిధిలో స్థానం కావాలి, ఆయన సన్నిధిని పరిచర్య సేవ కావాలి. నాకు సేవ అని దేవుని ప్రేమించి దేవుని సేవకు ఆయన పరిచర్యకు వచ్చిన నీ విషయంలో నువ్వు ప్రతిఫలం అపేక్షించకపోయినా, నీకు తెలుసు దేవుడు న్యాయం చేస్తాడని, అయినా నువ్వు దాన్ని లక్ష్య పెట్టకపోయినా తప్పనిసరిగా దేవుడు న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన రాయించాడు, తన నామమును బట్టి మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు, ఇక చేయబోతున్నారు. కాబట్టి మీ పరిచర్యను, ఉపచారాన్ని, మీ సేవను, మీ ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు అంటే అర్థమైంది. నీకు తెలుసా, మనకు ముందు తరాల్లో దైవజనులు సేవ చేశారు. మనకు ముందు తరాల్లో ఇప్పుడు మనకు ముందు తరాలంటే 18వ శతాబ్దమో 17వ శతాబ్దం అనుకోవాకండి. ఈ శతాబ్దంలోనే మనకు ముందు సేవ చేసిన సేవకులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఇట్లనే పరిచర్యకు సహకరించిన సాకారులు ఉన్నారు కదా. మీరు వెళ్ళి ఆ పరిచారకుల కుటుంబాలని ఎంక్వైరీ చేయండి. ఆ పరిచారకులు ఇప్పుడు వృద్ధులై ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను ఎంక్వైరీ చేయండి. నేను చెప్పనా, మొత్తం 2 అంతలు కాదు 10 అంతలుగా ఆశీర్వదించబడి ఉన్నారు.